guys, welcome to Shelly Space channel. Firstly అందరికీ బిలేటెడ్ హ్యాపీ భోగి సంక్రాంతి అండ్ కనుమ అండ్ మా ఇంటి సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో ఈ వ్లాగ్లో చూసేయండి. అండ్ ఇది నేను భోగి రోజు వేస్తున్న ముగ్గు. మధ్యలో అలా కుండ వేసి చుట్టూ మొత్తం ఫ్లవర్స్ వేసి మధ్యలో తిప్పుడు ముగ్గు వేసాను అనమాట. అండ్ ఫ్యామిలీ అంతా హెల్ప్ చేశారు నాకు కలర్స్ వేయడంలో. ఆ రోజు ఇంకా చాలా లేట్ అయిపోతుండే. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. అండ్ మాకు ఇంటి వెనకాల కూడా ఇంకొక రోడ్ ఉండే అనమాట. అటు సైడ్ కూడా ఇంకొక ముగ్గు వేసాను. ఇలా కోలం ముగ్గులు అయితే అసలు వేసే చాలా బాగుంటాయి. సంక్రాంతికి గొబ్బెమ్మ మస్ట్ కాబట్టి కలర్స్ ఫిల్ చేశాక గొబ్బెమ్మ పెట్టి ఇలా ఫినిష్ చేశాను. అండ్ మేము చేసుకున్న పిండి వంటల్ని చూసేయండి. ఫస్ట్ మా మమ్మీ గ్యారెల కోసం అలా పిండి కలుపుతుంది. చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసి మిక్స్ చేసింది. దెన్ నువ్వులు అండ్ పల్లీలు కూడా యాడ్ చేశారు. తర్వాత కొంచెం పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశారు. అదన్నీ మిక్స్ చేశాక మనకి కరివేపాకు, కొత్తిమీర అండ్ ఉల్లాకు కూడా యాడ్ చేశారు. అలా అన్నీ యాడ్ చేసి మిక్స్ చేశాక హాట్ వాటర్తో మళ్ళీ పిండి మొత్తం మిక్స్ చేస్తుంది. అలా పిండి మొత్తం కలుపుతూ మిక్స్ చేశాక అండ్ ఇలా బాల్స్ చేశాక మిషన్తో అప్పాలు మొత్తం ఒత్తుకొని అలా నూనెలో వేసి ఫ్రై చేస్తే మన గ్యారాలు రెడీ. అండ్ నెక్స్ట్ సకినాలు, నా ఫేవరెట్. ఇలా అన్ని ప్లేట్లో తీసుకున్నాక నెక్స్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. అండ్ అక్కడ ఆ రోజు మా తమ్ముడు హెల్ప్ చేస్తుండే. అండ్ మన పిండి వంటలు అయితే రెడీ అయిపోయి నెక్స్ట్ సంక్రాంతి రోజు ముగ్గులు చూసేయండి. అలా భోగి మంటలు అండ్ గంగిరెద్దు ఫేస్ అండ్ డోలు, కైట్, ఇంకా మన వరి అండ్ నెక్స్ట్ వచ్చేసి పొంగల్ పాట్. ఇలా అన్నీ వేసాక నెక్స్ట్ కలర్స్ ఫిల్ చేసాము. నాకైతే ఈ ముగ్గు పర్సనల్గా చాలా నచ్చింది, చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్సో ఇట్ టుక్ ఏ లాట్స్ ఆఫ్ టైం. అండ్ ఇది ఫైనల్ ముగ్గు. అండ్ ఇది అదర్ సైడ్. అన్ని ముగ్గులు కూడా ఎలా ఉన్నాయో చూసి కమెంట్ చేయండి. అండ్ ఇది ఆ రోజు నాన్ వెజ్ స్పెషల్స్ అన్నమాట. చికెన్ కర్రీ విత్ బియ్యం పిండి రొట్టె. దిస్ ఈస్ మై ఫేవరెట్. ఇది ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను అండ్ ఆల్సో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను హౌ టు మేక్ ఇట్ అనేది. అండ్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ దిస్ ఈస్ ద బగారా రైస్. చాలా బాగా కుదిరాయి ఆ రోజు వంటలన్నీ. అలా తినేసాక ఈవినింగ్ విలేజ్లో వాక్కి వెళ్ళాము నేను అండ్ మా కజిన్స్ అందరం కలిసి. అండ్ అక్కడ నేను క్యాప్చర్ చేసిన కొన్ని వ్యూస్ అండ్ వీళ్ళు మా కజిన్స్ అలా వాక్ చేస్తూ ఉంటే క్యాప్చర్ చేశాను. అండ్ ఆ రోజు నైట్ అయితే మేము సాంగ్స్ పెట్టుకొని అలా డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీ అంతా, రిలేటివ్స్, ఫ్రెండ్స్, కజిన్స్ అందరము కూడా. అండ్ ఇలా మా సంక్రాంతి ఫెస్టివల్ అయితే జరుపుకొని ఎండ్ చేసాము. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.